మన తాతల కాలం నుంచి వస్తున్న గొడవలు ఇది. నువ్వు మా ఇంట్లో రాకూడదు, నేను మీ ఇంట్లో రాకూడదు. రావు. ఏది వచ్చినా సమానమే. సగం సగం. మా ఊర్లో సగంలో చేస్తారు. 2 గుడ్లు నీకు, 2 గుడ్లు నాకు. అదేంటి ప్రతిసారి 5 గుడ్లు వస్తాయి కదా? 5x పంచడం కావట్లేదని ఆడికి ఒక ఆమ్లెట్ ఇస్తామని చెప్పా. ఆమ్లెట్? నీకు సగం నాకు సగం. మరి పాల బయట ఇలాగ అంటామని చెప్పి రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టా, గడ్డ కట్టింది. నీకు సగం నాకు సగం. దుబాయ్ లో ఉద్యోగం చేసేవాడు ఎందుకు మానేసావు సడన్ గా? దుబాయ్ లో నేను పెట్రోల్ బాల్ తవ్వేవాడిని, తెలుసు కదా? అవును తెలుసు. ఒక షేక్ వచ్చి పెట్రోల్ ఒరిజినల్ కాదు అడిగాడు. అగ్గిపుల్ల గేసి చూపించాడికి, మొత్తం తగలడిపోయింది. మరి నువ్వేలా పెద్దగా? అప్పుడు నేను బర్ణాలు రాసుకున్నా. అవును, నువ్వు జాబ్ మానేసావు? దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా తెలుసు కదా? తెలుసు. అందులో 128th ఫ్లోర్ లో నా జాబ్. రోజు మెట్లకి వెళ్ళేసరికి లేట్ అవుతుందని మా బాస్ తీసేశాడు. లిఫ్ట్ వెళ్ళొచ్చు కదా? ఒక లిఫ్ట్ అడగడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఆల్రెడీ కారు ఉంది. నాతో ఎక్కువ మాట్లాడు అంటే బాగోదు చెప్తున్నా. నా సంగతి దుబాయ్ లో మనకి చాలా పెద్ద మిషన్ ఉంది అక్కడ. నీ దగ్గర మిషన్ ఉంటే నా దగ్గర ఇంకా పెద్ద మిషన్ ఉంది. నాతో పెట్టుకోవద్దు. ఏరా నా మీద నువ్వు చేస్తున్నావు కదా? నువ్వు నా మీద చేస్తున్నావు. నన్నే కొడతారా? నా వెనకాల ఎవరున్నారు తెలుసా? మా అక్క వచ్చిందంటే మామూలుగా ఉండదు. అక్క లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి. అటు చూడక్క నన్ను కొడతాడు. ఆగండి. మీకు అక్క ఉంటే మాకు అట్టుపడి తొక్కుందా? మాకు అక్కే ఉంది. అక్క ఎందుకు పిలిచావు? అక్క వాళ్ళు చూడు మనతో గొడవడుతున్నారు. ఎవడ్రా అది? అక్క ఆడు గొడవ వెనక్కేసాడు. అక్క హలో, పులి ఒక్క అడుగు వెనకేసిందంటే 10 అడుగులు ముందుకేస్తుంది. ఎందుకు నవ్వుతున్నారు? పులి గురించి పులిరాజు చెప్తుంటే నవ్వచ్చు. అవును, గొడవ ఏంట్రా? నీ తమ్ముడు నా తమ్ముడు కొట్టాడంట. నా తమ్ముడు ఏంటి? ఊరంతా కొడుతుంది వాడిని. ఇగో వాళ్ళు చూసా చాలా ఎక్కువ మాడుతున్నారు. కాలు ఏంట్రా? ఏంటి అన్ని నాకే అణిగిమణి ఉంటుంది. ఏమీ లే, నాకు ఎగిరెగిరి పడిందంట. గుమ్మడికాయలు దొంగ అంటే కాళ్ళు పట్టుకున్నారంట. భుజాలు కదా? వాడికి చేతులు లేవురా? మరి కాళ్ళు పట్టుకున్నాడు. చేతులు లేవని ఆ టైంలో మర్చిపోయాడు. సాగుతలు కాదు, ఇంకేదైనా చెప్పండి. నువ్వు ఇట్రారా, నీకు ఒక కథ చెప్తా. ఇప్పుడు ఒక ట్రైన్ ఇక్కడి నుంచి వెళ్తుందిరా. ఒక మనిషి ఇట్లా వస్తున్నాడు. ఈ ట్రైన్ వెళ్ళి ఆ మనిషిని గుద్దేసింది. అయిపోయాడు. ఇంకో కథ. ఈ ట్రైన్ ఇట్లా వెళ్తుంది, మనిషి కూడా ఇట్టే వెళ్తున్నాడు. ఈ ట్రైన్ వెళ్ళి ఆ మనిషిని గుద్దేసింది. ఓకే, దీన్ని బట్టి నీకేమర్థమైంది? ట్రైన్ ఎక్కాలంటే ప్లాట్ఫామ్ ఎక్కాలి తప్ప పట్టలో పరిగెట్టకూడదు. అక్క వాళ్ళేంట కదా, నేను చెప్తా. చెప్పక్క. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు 7 చేపలు పట్టుకొస్తారు. అందులో 6 ఉన్నాయి, ఒకటి ఎండిపోయింది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీకు ఆవిడ కథలు చెప్పడం రాదులే అక్క. అక్క, ఆవిడ వాళ్ళ తమ్ముడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుందంట. ఆడికన్నా మంచి సంబంధం నాకే దొక్కాలి. ఆడికే అంత మంచి సంబంధం వస్తే నాకెంత సంబంధం రాదా? సూపర్ సంబంధం రావాలి. అమ్మాయిలు రండమ్మా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. మీరేనా మా తమ్ముడిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కూతుర్లు? అవును దిని గారు, సంబంధం కోసం వచ్చాం. సంబంధం కోసం వచ్చామంటున్నారు, అమ్మాయిలకి సంబంధం లేకుండా ఉన్నారు. ఇదిగోండి, ఐ వాంట్ పెళ్లి. బలిలాగున్నావు, నీకేంటి పెళ్లి? వదిన గారు, నాకు మీ తమ్ముడు కావాలి. తొండలకంతా పెళ్లి చేయమమ్మా. ఏంటి కత్తిలాంటి పిల్లని వెనకబెట్టుకుని గొడవలతో మాట్లాడుతున్నారు? కత్తి కోసిపోద్దని వెనకల. హలో, మీరు నా తమ్ముడిని చేసుకోవడానికి వచ్చారు. రండి ఇట్రండి. వదిన గారు, మీ తమ్ముడు కూడా చాలా బాగున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? మా తమ్ముడికి 10 కోట్ల ఆస్తుంది. మా తమ్ముడి దగ్గర 20 కోట్లు ఉంది. శుభలగ్న సినిమా ఎంత బాగుంటుందో. బాహుబలి చూసాను, కొండ మీద ఓ నాన్న సాంగ్ భలే చేశారు. బాహుబలి నేను చేయలేదే. అదే బాహుబలి చూసారు, చూడండి భలే చూసారు. మీకు అసలు అర్థం కావట్లేదు. మా తమ్ముడికి 1000 ఎకరాలు ఉంది. ఏంటే కాళ్ళొత్తుతున్నావు? ఇవి మేడం కాళ్ళు కావే, 100 కోట్ల మంది జనాలను నడిపించే కాళ్ళు కదా. ఇదిగో, నా తమ్ముడికి 2000 ఎకరాలు ఉంది. వాటర్ తీసుకురండి, తొందరగా ధూపైతుంది. 2000 ఎకరాలు ఉన్నాయి, దాహం లెక్క.
అవునక్క నీ దగ్గర చినిగిపోయిన హ్యాండ్ బ్యాగ్ ఉండేది ఏమైంది అది? అది 5,000కి అమ్మేశాను రా. చినిగిపోయింది 5,000కి ఎలా కొన్నారక్క? మీ బావనే అమ్మేశాను ఇంకా అది అమ్మనా. అక్క నీ డ్రెస్ చాలా బాగుంది. ఎంత ఇది? ₹1 కోటి రా. ₹1 అది చూస్తే ₹1000లా ఉంది. మన రేంజ్ కి తగ్గట్టు ఏదైనా ₹1 కొంటాం రా. అది కోటికి కొన్నట్లేదు, కోటిలో కొన్నట్టుంది. కోటికి వెళ్ళే వాళ్ళకి ఆ విషయం తెలుసు. మేము ఎప్పుడైనా కోటికి వెళ్తే కదా. అమ్మాయిలు ఒకవేళ నేను అత్తగారు అయితే మీరు ఎలా చూసుకుంటారు? రోజు నేనే మీకు డైట్ కి కావాల్సిన సామాన్ అంతా నేనే అరేంజ్ చేస్తాను. ముందు నువ్వు తిను. నేను అత్తగారైతే ఒకవేళ ఏం చేస్తారు? మీరైతేనా ఎన్ని చేస్తానో తెలుసా? నా నోటితో నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలీదు. హలో చూసారా, సంబంధం నచ్చింది మమ్మల్ని చేసుకుంటున్నారు. హలో అమ్మాయిలు, వాడిని చేసుకుంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకు? వాడికి ఉండే గర్ల్ ఫ్రెండ్ లిస్టు ఇంత ఉంటుంది. అన్ని ఎఫైర్లు పెట్టుకొని మమ్మల్ని సంబంధానికి పిలుస్తావా? టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టకుండా కింద నుంచి దూరెళ్ళయ్యాదమన్నారు. అమ్మాయి అసలు ఇంతకి ఈయనకి అమ్మాయిలు పరిచయం చేసిందే వాడు. సంబంధాల పేరుతో అమ్మాయికి మీద ఆడపిల్లల జీవితాలు నాశనం చేయాల్సి వస్తే ఇంకోసారి కామెడీ చేయాలి రా అని చెప్పి డైలాగ్ లీయలేమనుకో నరికేస్తా. పిలిస్తే పిలిచకుండా ఒక్క డైలాగ్ ఇచ్చావనుకో. ఏంటక్క చూస్తూ ఉంటావు? బంగారం లాంటి సంబంధం చెడగొట్టారు. ఏంటక్క మంచి సంబంధం సెట్ చేయకుండా అలా గొడవడతావేంటి? మీరిద్దరు స్కిట్ కోసం మా బంగారు లాంటి ఫ్రెండ్షిప్ ని పాడు చేస్తారా? మీ వల్ల కాదు. ఎప్పుడు ఎప్పుడు మా ఇద్దరు ఫ్రెండ్స్. ఏదైతే అది అయింది కానీ కిట్టు మాత్రం సూపర్ గా వచ్చింది. జడ్జిమెంట్ కూడా మనమే ఇచ్చుకోవాలి. అవునా? 2020 బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. 100 1,000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. 100 1,000 అర్థమైందా ఏమో? అర్థమైంది, తమరు పేమెంటే కదా. హలో, అందులో 1,00,000 కూడా ఉంది. నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కు 100 ఇటీమే ఎక్కువ. 1,00,000 కూడా ఇస్తాడే, ఇత్తగితే నాకు ఇస్తాడు గానీ. అంటే నాకు 1,00,000 ఇవ్వరా ఏమో? ముందు సో పెట్టి స్నానం చేసి లక్షణంగా తయారవు, అప్పుడు ఇస్తారు 1,00,000. ఇవన్నీ కాదు, ఫస్ట్ మా నాన్న ఒప్పించాలి. పద. మీ నాన్న కాదు, మా అమ్మను ఒప్పించాలి. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన నీ ఫోటో చూపెడితే ఏమన్నారు? చలికాలం స్వెటర్లు కొనరా అని పంపిస్తే స్వెటర్లు లవ్ చేస్తావా అంది. మా అమ్మను ఒప్పిస్తా, మనం పెళ్లి చేసుకుందాం పద. ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. ఇంటర్మీడియట్ చదువుతున్నాను, కాలేజీకి వెళ్ళాలి. ఏంటబ్బా ఇంకా బస్సు రాలేదు? అక్క, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానే. ఎవడే వాడు? వాడు అక్కడ ఉన్నాడు, నేను ప్రపోజ్ చేశాను, నువ్వు చూడు. హాయ్ బుల్లెట్ భాస్కర్ గారు. ఏంటి? నేను 5 years నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాను తెలుసా? ఈ 5 సంవత్సరాలు ₹1 కూడా మీకు ఇవ్వలేదా? ₹10 ఇస్తే ఇద్దరు టీ తాగండి. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యు. నేను పాల బుగ్గలంటే అమ్మాయి కావాలనుకున్నాను, పేడేసే బర్రి కాదు. పో ఇక్కడి నుంచి. భాస్కర్, అలాంటివి ఒక్కసారి నా అదురుమును చొంబించి కొడతా. ఇంకోసారి చుంబించి అన్నా ఉంటే. నా మూతి చాలా మంది ఇష్టపడతారు సార్. ఆఖరికి నీ మూతి కుక్కలొచ్చి కూడా నాకు. ఏంట్రా నా చెల్లికి తక్కువరా? ఏం తక్కువ లేదురా, మీ ఇద్దరికి పళ్ళలో సందే అంత ఎక్కువ. భాస్కర్, ఒక్క మాట, ఐ లవ్ యు. అమ్మా నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఏమైనా పెళ్లి చేసుకుంటా. అలాగే నాన్న. ఏమైంది? నాకు పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే నా ముద్దు ముచ్చట
స్వెటర్లు అమ్మే దొరికింది, నీ ఏ రగ్గులు అమ్మే కూడా దొరకాలి కదా. పెళ్లి కావాలి. ఆగు, నన్ను పెళ్లి చేసుకొని నరుకుతాను. నువ్వు పెళ్లి చేసుకుని ఏంటమ్మా దీన్ని చెప్పమ్మా. అవునరా, అది జీవితాంతం అలా ఏడుస్తూ కూర్చోమంటావేంటి? దాన్ని పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకో. సరే, ఎవరు నన్ను ప్రేమించానన్నావు కదా, వాటి హ్యాబీస్ ఏంటి? లిజనింగ్ సాంగ్స్. నీ మొహం నచ్చపోయినా గుంతన్న నచ్చిద్దాం, ఒకసారి పాట పాడవే. ఏయ్ రా 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 రమ్మంటున్నా, రంగంలో సిద్ధంగా ఉన్నా, చావో రేవో తెల్లాలి ఇప్పుడే డాన్స్ 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 డాన్స్. సై 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 అంటున్నా, సరదా పడితే రారా. నాకు గొంతులేదు, నువ్వు పాడు కావాలంటే. ఓ పని చెయ్యి, నువ్వు వాడి ముందుకెళ్ళి నేను పాట పాడతాను కదా, ఆ పాటకి అలా 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 లిప్సింగ్ వచ్చావు. ఓకే డన్. ఇంత మంచి వాయిస్ ఇప్పుడే మింటికెళ్ళి మీ అమ్మని అడిగి పెళ్లి చేసుకుంటా. ఆంటీ, మీ అమ్మాయి గొంతు బాగా నచ్చింది, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అలాగే బాబు. సంవత్సరం లోపు గుడ్ న్యూస్ చెప్పాలి. మీరు ఇంకా ఎక్కడ నిలబడ్డారు? నడండి. నేను ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం? సంగీతం స్కూల్లో నేర్చుకుంటారా బాగా బాగా. సరే, నేనంటే నీకు ఇష్టమైతే రాత్రంతా నువ్వు పాటలు పాడుతూ ఉండాలి, నేను వింటూ ఉండాలి. పాడుతుండాలా? తెల్లారి పాడితేనే ఇష్టం. స్టార్ట్ మ్యూజిక్. కళ్ళు మూసుకొని సరే పరాయ్. అరే దానియా పాడబడాలంట. మేము టీవీ చూస్తున్నాం అనుకుంటున్నావా, శోభనం చేసుకుంటున్నాం, బర్రలు చన్నీ అంటావేంటి? ఇదిగో తెల్లారి పాడాలి. తెల్లారు కావాలంట మా అన్నయ్య పాట. తెల్లారు పాడితే గొంతు నొప్పి వచ్చింది. నీ గొంతే నొప్పి వచ్చింది, వాడికి అన్ని వస్తుంది. దా. ఏంటి, నాకు శోభనం ఉంది, నేను చేసుకోవాలి కదా. నువ్వేమో దాన్ని కూర్చోబెట్టుకొని పైమా ఎంతసేపు? ఆగ్ర బోకడా ఆగ్ర బోకడా. ఏంటి నీ గోల? నా కాపురం చక్కదిద్దాలంటే నువ్వు పాట పాడాలరా. సరే పద. ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. వాడు లేచే ముందు వెళ్ళిపోయి. ఒకసారి రాత్రి ఎక్కడే ఉంచావా నువ్వు? నా పిల్లలు ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళావు రాత్రి అంతా? అది మా చెల్లి పిలిస్తే నాకు వద్దు, నువ్వు నేను అలిగాను. ప్లీజ్ ప్లీజ్, స్నానం చేసి తర్వాత. పులి లేచింది, మేక చచ్చింది. ఏ గానకోయిలా, నీ చేత్తో కాఫీ ఇవ్వా? నువ్వు పాట పాడుతుంటే నేను కాఫీ తాగుతా. పాట పాడుతుందా? నేను స్నానం చేస్తాను తర్వాత తప్ప. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. బాత్రూమ్కి వెళ్తున్నా. పైమా బాత్రూమ్ లో ఉంటాను కానీ బయట నుంచి పాట పాడవా? మా ఆయన టాయిలెట్స్ లో ఉన్నాడు, వచ్చి పాట పాడు. వాడు పాట పాడతాను కూడా నేను పాట పాడా? పిచ్చి పిచ్చేసలే. ఇలాంటి అన్నయ్య ఎందుకు ఇచ్చావు దేవుడా? వాళ్ళేమో ఇద్దరు నైట్ అంతా ఒకటే, నేనేమో ఒక్కదాని చుక్కలు చూద్దాం అనుకుంటే చుక్కలు కాదు కదా, చంద్రుడు కూడా కనిపించలేడు. నీ నమ్మడు హాయ్ మా పాడుతున్నాను. రెడీ 1 2 3. ఓకే ఓకే ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. రే బామ్మ ఇక్కడేం చేస్తున్నావు? ఎవరికైనా వచ్చాను బావా. ఉండరా, మీ చెల్లి పాట పాడుతుంది, తినేసి వెళ్ళిపోతుంది. కావాలి, మీరు పాడించుకో. గానుకోట్లో పాట పాడి చివరిగా. కళ్ళు మూసుకోండి. నేను పాడుతుందా? పైమా నా గుండెల మీద వాళ్తూ పాడవా? బీట్ 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 కాదు. నీకు బీట్ కావాలరా? నీకు ఎవరిలో బాత్రూమ్ పోయేటప్పుడు పాట వినేది?
అప్పుడు నిన్ను కొట్టాలి ఫస్ట్. ఇది ఎలా నచ్చాడు నీకు? పిచ్చేసాడు. మనం ఊటీ వెళ్ళి పాడుకుందాం. ఏవండి, మీరు ఇన్ని రోజులు బట్టి శోభనం చేయట్లేదంటే మీలో ఏదో లోపం ఉంది. నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. టిల్లు పెరు